నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము కిలా వరంగల్ కుష్మహల్ గ్రౌండ్ వద్ద అయితే ఉన్నాము. ఈ రోజు చేతన కళావేదిక వారి ఆధ్వర్యంలో అయితే ఈ రోజు మూడవ రోజు కాకతీయుల కళల జాతర అనే కార్యక్రమాన్ని మూడో రోజు చేరుకుంది. సో ఈ రోజు ఎంతో మంది ముఖ్య అతిథులు అయితే రావడం జరిగింది. ఒకసారి కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏంటో ఒకసారి వెళ్ళి చూసేద్దాం. సో మరికొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ కాకతీయ కళల జాతరలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రముఖ గాయకుడు మరియు రచయిత మన వరంగల్ ముద్దుబిడ్డ కాసర్ల శ్యామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ అందరినీ కూడా అలరించారు, అందరినీ కూడా వాళ్ళ పాటతో ఆకట్టుకున్నారని కూడా చెప్పొచ్చు. ఒకసారి వాటితో మాట్లాడదాం. నమస్తే అండి, మీరు వరంగల్ కి మీ పాటలతో ఇంతమంది కళాకారులను ప్రోత్సహిస్తున్నారు, ఇది ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నా జిల్లాలో నా ప్రజల్ని కలుసుకోవడం, నా కళాకారుల ముందు నా పాటలు వినిపించడం చాలా సంతోషంగా. మీరు పాడిన ఇన్ని పాటలలో ప్రతి ఒక్కటి కూడా ఒక్కసారిగా హిట్ అయిపోతూనే ఉంటుంది సాంగ్. మీరు ఏది పాడినా ఏది రాసినా కానీ. సో మీకు ఇష్టమైనటువంటి సాంగ్ ఏంటి? నాకు జాతీయ అవార్డు తెచ్చిన ఊరు పల్లెటూరు చాలా ఇష్టం. ఒకసారి మా కోసం ఒక 2 లైన్స్. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కడుపులు గుంగులోన దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఇలాంటి ఒక కార్యక్రమం కళాకారుల గురించి మన ఊర్గల్లో పెట్టడం, దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? చాలా చాలా సంతోషం. ఎందుకంటే మరుగైపోతున్న కళలను ఇంకా బతికిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. చాలా చాలా సంతోషం. ఇంతమంది కళాకారులు అందరినీ ఒకే దగ్గర చూడడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. చూస్తారు కదా స్టేజ్ మీద ఎంత ఆనందంగా ఉన్నా, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. మళ్ళీ నేను స్టేజ్ల మీద పాడిన పాటలు పాడిన ఆ రోజులు గుర్తొచ్చాయి నాకు. ఇంత పెద్ద కార్యక్రమంలో కూడా మీ పాట ఎప్పుడు వస్తుందనే ప్రజలందరూ కూడా వేచి చూస్తారు. సో మీరు దీన్ని ఎట్లా? చాలా చాలా సంతోషం. అంటే రాసిన ప్రతి పాట అందరూ ఆదరించడం, ఇంత గొప్పగా అభిమానించడం చాలా సంతోషం. చివరిగా కళాకారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంలో? ఏం లేదు, ఇప్పుడు అంత ముందు కంటే ఇప్పుడు ఎక్కువ పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైతే నమ్ముకుంటుందో గట్టిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. సో మరి విన్నారు కదా, ఎంతో సంతోషంగా ఉంది నాకు వరంగల్కి రావడం. నేను ఒక ముఖ్య అతిథిగా వచ్చి నేను ఇక్కడ పాట పాడడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ కూడా మనతో పాటు అయితే ప్రముఖ రచయిత మరియు గాయకుడు కాసర్ల శ్యామ్ అయితే మనతో పాటు అయితే చెప్పడం జరుగుతుంది. శంకర్ సారంగపాణి అవార్డు గ్రహీత సింగర్ గాయకుడు శివ గారు మనతో పాటు ఒకసారి వాటితో మాట్లాడు. నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద కార్యక్రమం మన వరంగల్లో జరగడం? అంతేకాకుండా కాకతీయులను ఉద్దేశించి కూడా ఈ కళల జాతర నిర్వహించడం ఎట్లా? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చేతన కళావేదిక ఆకుల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ వరంగల్ చరిత్ర చాలా గొప్ప చరిత్ర. కాకతీయ రాజులు సుమారు కొన్ని సంవత్సరాల క్రితము పరిపాలించి ఇంకా కొన్ని వేల సంవత్సరాల ముందు తరం ప్రజలంతా బతికేటువంటి టెక్నాలజీని కానీ, ఆ సామ్రాజ్య వైభవాన్ని కానీ, ఆ పరిపాలన విధానాన్ని కానీ ఏర్పాటు చేసినారు. కాబట్టి వాళ్ళ చరిత్ర, వాళ్ళ నైపుణ్యత, వాళ్ళ పరిపాలన దక్షత నేటి సమాజానికి అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ కళాజాత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉద్యమాలకు ఎంత పేరున్నదో సాంస్కృతిక రంగాల్లో కూడా అంతే పేరున్నది. కాబట్టి ఈ కాకతీయ రాజుల చరిత్రను, మన వరంగల్ జిల్లా ఔన్నత్యాన్ని మరింత పెంపొందించడం కోసమే కాకతీయ కళల జాతర అనే కార్యక్రమం ద్వారా చాలా ఒక దగ్గర 14 నుండి 20 రకాల కళా రూపాలతోని వేదిక పైన ముందుకు తీసుకొచ్చి సమాజానికి మరొక్కసారి పరిచయం చేయడం జరుగుతుంది. ఇలాంటి ఒక కార్యక్రమం అంటే 3 రోజులు అవుతుంది, ఈరోజు చివరి రోజు. సో దీన్ని మీరు ఎంతవరకు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించబోతున్నారు మీరు ఒక వరంగల్ బిడ్డగా? చాలా సంతోషం. మేము ప్రతిసారి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గొప్ప కళాకారులు ఉన్నారు కదా ఈ పుడమిలో, మనము ఈ తరం కళాకారులు కాకుండా మొదటి ఆదితరం కవులు, గాయకులు ఎంతో మంది పుట్టిన నేల ఇది. పాల్కురికి సోమనాథుడు, బంబెర పోతన, దాశరథి, కృష్ణమాచార్యుడు, కాళోజీ, కౌముది లాంటి ఎంతో మంది గొప్ప ఆది కవులు ఉన్నారు. నేరెళ్ళ వేణుమాధవ్ గారు, చుక్క సత్తయ్య గారు, శంకర్ సారంగపాణి గారు, క్లైమేట్ గారు, ఇట్లా ఎంతో మంది ఈ తరం కళాకారులకు భవితవ్యాన్ని, ఒక మార్గాన్ని, దశ నిర్దేశాన్ని చూపించిపోయిన మహానుభావులు, కళాకారులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ యాదిలో తప్పకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా జరగాలి. అవి ఎవరు నిర్వహించినా, ఎవరు చేసినా కళాకారుడిగా, గాయకుడిగా నా వంతు పాత్రని పోషిస్తా. తప్పకుండా కళలను ప్రోత్సహిస్తా.
ప్రోత్సహిస్తారు. మీరు పాడినటువంటి పాటల్లో ముఖ్యంగా అంటే ఫేమస్ అయిన ఏదైనా ఒక సాంగ్ ఇప్పుడు మా ఛానల్ ప్రేక్షకుల కోసం ఒక్కసారి పాడతారు, ఒక 2 లైన్స్. తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, ఉయ్యాలలు పావు చెంపాలలు పావు ఉద్యమాల బుగ్గు పువ్వను పెట్టావు, ఎండిన ఆకులే ఎండు పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. అద్భుతంగా పాడారు. సో ఇప్పుడు అంటే ఇప్పుడు సింగర్స్ కావచ్చు, మీరు ఇప్పుడు వచ్చే సింగర్స్ కి మీరు ఎలాంటి ప్రోత్సాహం ఉండబోతుంది, వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు మీరు ఈ సందర్భంగా? తప్పకుండా ప్రతి ఒక్క కళాకారుడు వాళ్ళ కళలను అవకాశం ఉన్న ప్రతి చోట ప్రదర్శించాలి. ఈ భూమి మీద ఈ తెలంగాణ మట్టిలో కళలకు ప్రత్యేకతమైనటువంటి ఒక స్థానం ఉన్నది. ప్రతి కళాకారుడు గౌరవించబడాలి, కళలు బ్రతకాలి, ఇంకా ముందు తరాలకు కళల యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. అదే మా సంకల్పం. తప్పకుండా ఎక్కడ కళల పట్ల కార్యక్రమాలు జరిగినా మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం, ముందు వరుసలో ఉంటాం. సో మరి విన్నారు కదా, ఇలానే ఎలాంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా కళాకారులందరినీ కూడా ప్రోత్సహించి ఇలాంటి యొక్క కార్యక్రమాలు అనేది కండక్ట్ చేయాలి అంటూ కూడా సింగర్ శివ గారు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవి గారు మనతో పాటు మాట్లాడతాం. నమస్తే సార్, ఈ కార్యక్రమం మన వరంగల్లో ఇలా కళాకారుల జాతర అనే కార్యక్రమం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? నిజంగా అభినందించదగ్గ విషయము. ఈరోజు విదేశీయుల చరిత్రనే ఇప్పుడున్న యువతకి పిల్లలకు తెలుస్తుంది, కానీ కాకతీయుల సామ్రాజ్యం యొక్క గొప్పతనము, కాకతీయుల శిల్పకళా సంపద, కాకతీయులు మన దేశానికి మన ప్రజలకు ఇచ్చిన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంది కూడా ఈ కాకతీయ కట్టడాలు మరియు కాకతీయుల వారసత్వం తెలియని పరిస్థితి ఈరోజు యువతలో ఉంది. కాబట్టి ఇలాంటి చేతిక కళా సమితి వారు ఆవుల నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా 3 రోజులు ఈ జిల్లాలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. దాంట్లో ముగింపు కాకతీయుల 2వ రాజధాని ఈ కిలవరంగల్ ఓరగల్లులో ఈ ముగింపు కార్యక్రమం చేయడం కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడి ప్రజలకే కాదు, యావత్ సౌత్ ఇండియాలోనే కాకతీయుల సామ్రాజ్యం యొక్క విశిష్టత ఇప్పటి జనరేషన్కి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రైవేటు చేతన కళా సమితి వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి కాకతీయ ఉత్సవాలను కూడా ప్రతి సంవత్సరం చేస్తే 7 రోజులు నిజంగా భావి తరాలకు కాకతీయుల చరిత్ర తెలుస్తుంది. కాకతీయుల పరిపాలన చాలా సుభిక్షం. ఎందుకంటే వారు గొలుసుకట్టు చెరువులతో నీటిని ఏ విధంగా సేవ్ చేయాలని, వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలనేది ఇప్పటి వరకు వాళ్ళు తెలియజేశారు. అలాంటి చెరువులు ఇప్పటి వరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బస్తర్ వరకు, ఛత్తీస్గఢ్ వరకు కూడా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు ఈ టెంపుల్స్ నిర్మాణించేటప్పుడు శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ ఏదైతే ఇసుకను కింద పుటింగ్లలో వేసి నిర్మించినాయి, 1000 ఏళ్ళ చరిత్రకు పైన కూడా అవి చెక్కు చెదరకుంటున్నాయి. ఆ టెక్నాలజీ ఈరోజు మొన్న అయోధ్య రామ మందిరం కూడా నిర్మాణం జరిగిందంటే నిజంగా వాళ్ళ టెక్నాలజీ, అదేవిధంగా వారి ఆర్కిటెక్చర్ మీద ప్రపంచంలో అనేక ఆర్కిటెక్చర్స్ పెద్ద పెద్ద ఎత్తున పుస్తకాలు, PhD వర్క్స్ చేయడం జరిగింది. అలాంటి సంపదను మనం భావి తరాలకు చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా శుభ పరిణామం. భవిష్యత్ తరాలకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కాకతీయుల చరిత్ర తెలుస్తుందని నా ప్రగాఢ నమ్మకం. వరంగల్ కళాకారులకు మీ నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండబోతుంది ఇప్పటి నుంచి? అదే నేను ఒక వ్యాపారవేత్తగా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఇన్స్టిట్యూషన్గా మేము అనేక కార్యక్రమాలలో కళాకారులకు చేతనిస్తూ ఉంటాము. నిజంగా కళలలో ఉండడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది, కళాకారులకు ఉంటుంది, కళాకారులు ఇచ్చే ప్రదర్శనతో ఉంటుంది. అదేవిధంగా మన పురాతనమైన కట్టడాలు కూడా, పురాతనమైన కళలను కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుండి, మా విద్యా సంస్థల నుంచి కళాకారులకు చేస్తాం. చివరిగా మీరు ఒక బీజేపీ అధ్యక్షుడిగా వరంగల్ ప్రజలకి, వరంగల్ నుంచి వచ్చే కళాకారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి నేను ఏం చెప్తున్నాను అంటే, కేవలము సినిమా రంగం కోసమే కాకుండా మల్టీప్లెక్స్లలో మూవీస్కే కాకుండా ఇలాంటి కళాకారులు నాటకాల ప్రదర్శన, జానపద గేయాల ప్రదర్శన ఎక్కడ జరిగినా కుటుంబ సమేతంగా పాల్గొంటే ఆ కళాకారులకు ఎంతో చేతనిచ్చిన వాళ్ళ. సో మరి విన్నారు కదా, ఎప్పుడు నా ప్రోత్సాహం ఉంటుంది కళాకారులకు అంటూ కూడా గంట రవి గారు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ గాయకుడు మానుకోట ప్రసాద్ గారు మనతో పాటు ఒకసారి వాటితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా
అనిపిస్తుంది వరంగల్లో మీరు ఇలాంటి ఒక స్టేజ్ పైన పాటలు పాడారు, మరి అంతేకాకుండా గెస్ట్ గా వచ్చారు, సో ఇది ఎలా సాధ్యం? అంటే ఇలాంటి ఒక స్టేజ్ పైన అంటే ఇంత గొప్ప వేదిక. నేను పుట్టినటువంటి వరంగల్ జిల్లా, ఇక్కడ నేను ఉద్యోగం చేసి ఆకలికి ఏడ్చిన ఇదే నేల మీద, ఈ నేల మీద నాకు అందశ్రీ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళందరూ అంటే చాలా ఆనందమైన విషయం. ఇంకోటి ఏంటంటే నాకంటే ముందు తరం రచయితలు వరంగల్ సీనన్న కావచ్చు, శ్యామన్న కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం, నేను ఒక రచయితగా నన్ను వీళ్ళు గుర్తించడం చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా మంచి మీ ముందు మీరు ఒక కళాకారులు, ఇంతమంది కళాకారులు అందరినీ కూడా ఒకే చోట చూడడం, వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక స్టేజ్ పైన పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంటుంది? అంటే మా కళాకారులందరూ ఇందాక శ్యామన్న చెప్పినట్టు ఇలాంటి కార్యక్రమాలు జరిగితే తప్ప కలుసుకున్నప్పుడు ఇంటికి పోబుద్ది కాదు. కడుపు నిండా ఆనందం అనిపిస్తుంది, మనసు నిండా సంతోషం అనిపిస్తుంది, అన్నము ఆకలి అనిపించదు, అంత గొప్ప ఇలాంటివి జరిగినప్పుడు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇది మన వరంగల్, మా ఊరు. మనం పుట్టి పెరిగి తిరిగి చదువుకొని ఇక్కడ పనిచేసి కష్టపడి పాటలు రాసుకొని అన్ని చేసుకొని వచ్చి ఇంత స్థాయికి రావడం, ఇంకొక వచ్చిన తర్వాత మనలందరూ కలవడం. మీరు రాసినటువంటి పాటలు కావచ్చు, మీరు పాడినటువంటి పాటలు కావచ్చు, ఇప్పటి వరకు ఫేమస్ ఈ అందశ్రీ అవార్డు రావడానికి గల కారణమైన ఒక సాంగ్ ని ఇప్పుడు మా కోసం ఒక 2 లైన్లు పాడండి. నేను చాలా పాటలు రాసిన, దాంట్లో ముఖ్యంగా అంటే ఒక్క పాట కానీ రాలేదు. నేను రాసిన పాటలు, నేను చెరువు మీద రాసిన పాట ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి చెరువులు తవ్వించినటువంటి కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ కాకతీయుల మిషన్ కాకతీయ మీద చెరువు మీద రాసిన పాట 5వ తరగతి పుస్తకంలో 5 మార్కులకు వచ్చింది ఎగ్జామ్స్లో. ఆ పాటకి ఇచ్చుండొచ్చు. లేదా కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు. ఈ పాట కూర్చోవచ్చు. ఇందాక చెప్పినట్టు అంటే ఇంకా చాలా పాటలు ఉన్నాయి, అన్ని పాటలకు ఇచ్చుండొచ్చు. నాది ఒక బాల్యం పాట ఉంటుంది, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి. కాలం నీతో నడవదు అది ఆ సాంగ్ ఉంది కదండి, సో అంత మీనింగ్ఫుల్ గా సాంగ్ ఎలా రాస్తారు? ఇదంతా కూడా మీ యొక్క కష్టంని మెదడులో పెట్టుకొని అట్లా పాట రాయడం జరిగిందా? ఎట్లా ఇది ఈ సాంగ్? అంటే చాలామంది టైం వేస్ట్ చేస్తుంటారు. ఈ పాట రాయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ శివకుమార్ సార్ స్వేరోస్కి రాసిన పాట ఇది. ప్రవీణ్ సార్ నాకు ఆ సబ్జెక్ట్ చెప్పి టైం వేస్ట్ మీద ఒక పాట రాయాలి, అప్కమింగ్ యూత్ ఏదైతే ఉందో బద్దకస్తులు అవ్వడము, టైం వాల్యూ తెలియకపోవడం, సమయం ఎంత విలువైనదని తెలియకపోవడం, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ లాగా ఉండాలని చెప్పి నన్ను ఆయన ఇన్స్పైర్ చేసి రాయించుకున్నటువంటి పాట. చివరిగా మీరు ఇప్పుడు వచ్చే కళాకారులకు కావచ్చు, మీ నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండబోతుంది? నేను ఇప్పటివరకు చాలామందికి నాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్స్కి 7 lakhs 8 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను దగ్గర ఒక 400 పాటలు రాసి ఉంటాను. నా పాటలు కొత్త సింగర్లతోని పాడించడమే కాకుండా ఇంకా అప్కమింగ్ రచయితలు వస్తే కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి నా ఛానల్లో వాళ్ళ పాటలు రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. అట్లా చేసిన పాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అప్కమింగ్ సాకలోళ్ళ కథాగానం అనే ఒక పాట వస్తుంది, తమ్ముడు నెల్లుట్ల సుమన్ రాసినటువంటి పాట. ఆ పాట తను రాసిండు, నా ఛానల్లో నేను రిలీజ్ చేస్తున్నాను. ఇలాంటి ప్రోత్సాహం చాలా గొప్పగా ఉంటుంది. సో మరి విన్నారు కదా, నా నుంచి ఎప్పటికి కూడా ప్రోత్సాహం ఉండబోతుంది. ఇప్పుడు అప్కమింగ్ రచయితలు సింగర్స్ ఎవరైనా కూడా మా స్వయంగా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ సాంగ్ని మేము కంపోజ్ చేస్తామంటూ కూడా మనతో పాటు అయితే ప్రసాద్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వరంగల్లో నేను ఒక అతిథిగా వచ్చి అందశ్రీ అవార్డు గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు అంటూ కూడా మనతో పాటు అయితే ప్రసాద్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. చేతన కళావేదిక కార్యక్రమం యొక్క కో కన్వీనర్ శ్యామ్ గారు మనతో పాటున్నారు. ఒకసారి వాటితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఇలాంటి ఒక కార్యక్రమం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? కాకతీయులు వెళ్ళిన గడ్డ, కాకతీయులు మనకు చాలా సంపద మరియు గొలుసుకట్టు చెరువులు మనకు వాళ్ళు అందించి పోయినారు కాబట్టి వారిని మళ్ళా గుర్తుంచుకుంటే వినగా నేటి ప్రపంచానికి నేటి యువతకు ఇది కనుమరిగే ప్రమాదం ఉంది.
కావున ఇది కనుమరుగు కాకుండా దీన్ని కాపాడవలసిన బాధ్యత ఒక ఓరుగల్లు బిడ్డగా మాపై ఉంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు కాకతీయ కళా జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఆఖరి రోజు ఓరుగల్లు గడ్డ ఓరుగల్లు కోటలో కుష్మాల్ దగ్గర చేసుకోవడం మా గర్వకారణంగా ఉంది. ఒక్కరోజు కాదు, దాదాపుగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించారు. పబ్లిక్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, ముఖ్యంగా కళాకారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ముఖ్యంగా ఈ 3 రోజుల కార్యక్రమం పెట్టుకున్నందుకు కొద్దిగా భయపడ్డాం. ఎందుకంటే 3 రోజుల కార్యక్రమము ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చుకుంటూ చేసినాం. మొదటి రోజు కాళోజీ కళాక్షేత్రంలో నిజంగా కూడా మేము ఒక 500-600 మంది ఏమో వస్తారనుకున్నాం. 1000-12 మంది ప్రజలు ఓరుగల్లు బిడ్డలు అక్కడికి హాజరై మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. అలాగే రాజకీయాలకు అతీతంగా అందరి నాయకులను పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని పొలిటికల్గా కూడా వేదికలు ఏదైనా కానీ కాకతీయులు బిడ్డలుగా ఈ వేదిక మన అందరిది కాబట్టి అందరి కలిసిమెలిసిగా ఓరుగల్లు అభివృద్ధిలో వీరందరూ కలిసి పాల్పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దాదాపుగా 3 రోజుల పాటు ఎంతమంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, అంతేకాకుండా ప్రజలను చూసుకున్నట్లయితే ఎంతమంది ఈ ప్రోగ్రాంకి వచ్చారు? నిజంగా ఈ కార్యక్రమానికి కళాకారులు వివిధ రూపాలతో పాటు జానపదం పాడే కళాకారులు, నృత్య కళాకారులు, వేరే నృత్య కళాకారులతో పాటు 200 మంది కళాకారులు ప్రతిరోజు ఈ 3 రోజుల పాటు వాళ్ళు నిజంగా పాల్గొని మాకు మంచి తోడ్పాటు అందించారు. ఒకటి ఈ 3 రోజుల కార్యక్రమంలో దగ్గర ఒక 6000 మంది ప్రజలు ఓరుగల్లు బిడ్డలు ఇక్కడికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించి నలుదిశల ఈ కాకతీయ వారసత్వాన్ని ఉరికింపజేసే విధంగా చేయాలనే ఒక తపనతో చేసిన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ కార్యక్రమంతో అయిపోతుందా, లేకుంటే మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటారా? ఇంత సపోర్ట్ మీకు వచ్చింది కదా. తప్పకుండా ఈ కార్యక్రమం 3 రోజుల కార్యక్రమంతో మాకు కొద్దిగా ఆశలు కొద్దిగా రేకెత్తించాయి. ఎందుకంటే మేము ఇది విజయవంతం అవుతుందా కాదా అనేది కొద్దిగా ఇబ్బంది పడ్డాం. కొద్దిగా ఆర్థిక వనరులతో కూడిన ప్రోగ్రాంలు ఇది. ఇంతకుముందు కాకతీయుల సామ్రాజ్యం గురించి అది ప్రభుత్వం వారు గత 4 ఏళ్ల కిందట చేసింది కానీ అది సక్సెస్ కాలే. ఇట్లా 3 రోజుల పాటు ఇప్పటి వరకు చరిత్రలో కూడా ఎవరు చేయలేదు. ఈ చరిత్రలో చేసింది ఓరుగల్లు బిడ్డలుగా నేను, ఆకుల నాగేశ్వరరావు గారు ఇద్దరం నిజంగా కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసాం. మునుముందు కూడా మీరు అన్నట్టు ఇది కొద్దిగా అనుభవంగా భావించుకొని ఇలా ఉన్న కొన్ని లోటుపాట్లను కూడా గ్రహించి వచ్చే ఏడాది ఇంతకన్నా ఘనంగా 1000 మంది ఓరుగల్లు బిడ్డలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని మీ ఎన్ఎస్ఆర్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. సో మరి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి కళాకారులకి మీరేమైనా ఆపర్చునిటీస్ ఏమైనా మీ ద్వారా ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా ఇస్తున్నారా? ఇక్కడికి వచ్చిన కొంతమంది సాహితీవేత్తలు, సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వారు కూడా గెస్ట్లుగా వచ్చారు. పిల్లల యొక్క ప్రతిభను గుర్తించిన వాళ్ళు కొంతమంది పెద్దలు వాళ్ళు కొన్ని వాళ్ళ రీల్స్లో కావచ్చు, సినిమాలలో కావచ్చు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు వాళ్ళకు. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ప్రతిభ ఉన్న ప్రతి కళాకారునికి ఓరుగల్లు గడ్డ మీద నుంచి ప్రతి పౌరుడు, ప్రతి గాయకుడు కావచ్చు, ప్రతి కళాభిమానం ఉన్నవాడు రేపు ఎదగడానికి ఇది దోహదపడుతుంది. సార్, వచ్చినటువంటి గెస్ట్స్ కావచ్చు, లేకుంటే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించారు. సో దీన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తున్నది? ఇంత రీచ్ అవుతాం, మేము ఇంత పబ్లిక్లోకి వెళ్తాము, ఇలాంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తామని మీరు అనుకున్నారా? నిజంగా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇప్పుడు మనకు అన్ని విద్యా సంస్థలకు అన్ని పరీక్షలు అయిపోయి సెలవులకు వెళ్ళిపోయారు అంత పిల్లలంతా. అటు విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఇటు పాఠశాలలే కావచ్చు. ముఖ్యంగా వీరుంటేనే ఏ సభ అయినా కూడా సక్సెస్ అవుతుంది. కానీ వీరు లేరు, కానీ మేము సభ సక్సెస్ చేసుకోవాలి అని నేను, ఆకుల నాగేశ్వరరావు గారు, మా బృందం, మా కళా బృందాన్ని ఒక 15 మంది పిల్లలతోని ఒక నెల
నెల రోజుల పాటు శ్రమించి ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసుకుంటా నిజంగా ఒకప్పుడు సినిమాలకు 20-30 ఏళ్ళ కిందట సినిమాల యొక్క కొత్త సినిమాలు వస్తున్నాయని చాటింపు వేయడానికి రిక్షాలల్లో ఆటోలలో తిప్పి మైకులు పెట్టి తిప్పేవారు. కానీ ఈసారి మాత్రం మేము ప్రత్యేకంగా ఒక 30 ఏళ్ళ చరిత్రను ఈరోజు మేము ప్రతి గల్లీ వాడవాడల ఈ కార్యక్రమం ఉన్నదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం యొక్క చరిత్రను తెలియజేస్తూ అలాగే హోర్డింగ్స్, కరపత్రాలు, పోస్టర్లు ఇవన్నీ డిజైన్ చేసి ఆర్థిక భారం అయినా కూడా దాన్ని దిగమింగుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మేము నిజంగా కూడా చాలా శ్రమకు ఓర్చినాం. అలాగే మాకు ముఖ్యంగా మీడియా, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా వీళ్ళంతా మాకు సహకరించారు. వారికి మా చేతన కళావేదిక ద్వారా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎల్లవేళలా మాపై మీరు ప్రపంచానికి తెలియజేసే మీరు మమ్మల్ని కూడా చూపించి మాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా మాకు సహకరించినందుకు పత్రికా రంగం వారికి మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి కళాకారులు వరంగల్ నుంచి వచ్చారా లేకుంటే ఇంకెక్కడెక్కడి నుంచి అని వచ్చారు? మేము పెట్టుకున్న కాన్సెప్ట్ ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక చారిత్రకమైన ప్రదేశం. కానీ ఉమ్మడి 6 జిల్లాలు, మన వరంగల్ ఉమ్మడి 6 జిల్లాల నుండి ఉన్న కళాకారులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మన కాకతీయుల గడ్డ, కాకతీయులు ఏలిన రుద్రమదేవి ఏలిన గడ్డ కాబట్టి, సమ్మక్క సారక్క వారసులు కాబట్టి ఇక్కడున్న ప్రతిభ గల కళాకారులకే అవకాశం ఇవ్వాలని ఈ కార్యక్రమం నిర్వహించాం. ధన్యవాదాలమ్మా. సో మరి విన్నారు కదా, ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం నేను ప్రతి ఒక్క వరంగల్ బిడ్డల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కళాకారులందరినీ కూడా బయటికి తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అంటూ కూడా ఇక్కడ ఉన్న మన కోఆర్డినేటర్ శ్యామ్ గారు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. ఎస్, ఈ కార్యక్రమంలో ఎంతోమంది చిన్న పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాటితో మాట్లాడదాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగలేనా మీది? మాది వరంగల్ అండి, లోకల్. ఇక్కడ మా పాప ఈరోజు కూచిపూడి నాట్యంలో పార్టిసిపేట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలామంది కళాకారులు ఎక్కడెక్కడ నుండో వచ్చారు. చాలామంది డిఫరెంట్ కళలు ఇక్కడ ప్రదర్శించారు. చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ కాకతీయ కళా ఉత్సవాలు జరపడం అనేది చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఈ సంవత్సరం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ ప్రచారం లేదు, ఎక్కువ మీడియా, మెయిన్ ఛానల్ మీడియా అనేది ఎక్కువ లేదు. ఓన్లీ లోకల్ మీడియా, ఎక్కువ పబ్లిసిటీ అనేది లేదు. అది కొంచెం ఎక్కువ మెయిన్ ఛానల్ మీడియా వచ్చి ఇక్కడ లోకల్ సెలబ్రిటీస్ కానీ ఈ కార్యక్రమాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తే, ఇంకా ఈ ప్రమోట్ చేయకపోయినా ఎంతో తండోపదండాలుగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ జనాలు కూడా వచ్చి చూడడానికి వచ్చారు. ఒకవేళ ఇంకా ముందుకు తీసుకెళ్తే కనుక ఈ కార్యక్రమం మరింత సక్సెస్ఫుల్ అయ్యేది. ఇక్కడ లోకల్లో ఒక 100 మంది పైగా లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడ ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ప్రైవేట్ ఈవెంట్స్కి, హోలీ ఈవెంట్స్కి, 31st నైట్స్కి అలాంటి వాటికి ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ టైమింగ్స్ కానీ, ఈ పలానా డేట్స్ కానీ, ఈ ఉత్సవానికి సంబంధించిన డేట్స్, టైమింగ్స్, వేదికలు కానీ ఎవరు ప్రచారం లేదు. అలా ప్రచారం లేకపోవడం వల్ల చాలామంది రాలేకపోయినారు. చాలా తక్కువ మంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఈ లోకల్ వాళ్ళే చాలామంది అయ్యారు ఇక్కడ జనాలు. సో కాకపోతే నెక్స్ట్ టైం ఇంకొంచెం ప్రమోషన్స్ ఎక్కువ ఇంకా ఎక్కువ భారీ ఎత్తున సక్సెస్ఫుల్ అయ్యేది. మన వరంగల్లో చాలామంది కళాకారులు, నేషనల్ అవార్డు విన్నర్స్, లిరిసిస్టులు, డాన్సర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించుకోవడం ఈరోజు చాలా బాగుంది. మా పాప కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ. కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. మా పాప ఇందులో పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మనతో పాటు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువ మంది ఈ ప్రోగ్రామ్ని ప్రమోషన్స్ ఎవరు చేయలే. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తున్నారో నార్మల్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇట్లాంటి చక్కటి కార్యక్రమాలని ఎవరు కూడా ప్రమోట్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు ప్రమోట్ చేసినట్లయితే ఇంకా మంచిగా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చేవాళ్ళు అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో సంతోషి, NS News వరంగల్.